అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 39 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 39 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, మంచి చెడుల మధ్య తేడా, మనం ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇలా ప్రతిదీ మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది దావీదు కీర్తన. ఇది కూడా దావీదు కీర్తనే. ఇప్పటి వరకు దావీదు గారు అనేక శ్రమల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశారు, తాను పాపం చేసినప్పుడు ఎలా ప్రార్థన చేశారు, నా శత్రువుల నుండి నన్ను విడిపించు అన్నట్టుగా ప్రార్థన చేశారు. అవన్నీ కూడా మనం చదువుకున్నాం. నిన్నటి వీడియోలో కూడా మనం చదువుకున్నాం. ఆ శ్రమల నుండి దేవుడు దావీదుని విడిపించిన తర్వాత, దావీదుకి రక్షణ కలగజేసిన తర్వాత దావీదు గారు కృతజ్ఞతగా ఈ కీర్తన రాస్తున్నారు, కృతజ్ఞతగా ఈ ప్రార్థన చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకునుంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. అంతకుముందు చేసిన ప్రార్థనల గురించి, అంతకుముందు పాడిన కీర్తనల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నా సమస్యల్లో ఉన్నప్పుడు సహనంతో ఉన్నాను, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాను, కాబట్టి దేవుడు నాకు రక్షణ కలగజేశాడు, నా ప్రార్థన విన్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. నాశనకరమైన గుంట, జిగటగల ఊబి అంటే తాను మరణాపాయంలో ఉన్నాడు. అంతకుముందు దావీదు శత్రువులు దావీదుని చంపాలి అని అనేక రకాలుగా ప్రయత్నించారు కదా. వాటన్నిటినీ కూడా ఒక పోలిక రూపంలో చెబుతూ, నేను ఊబిలో ఇరుక్కున్నాను కానీ దేవుడు నన్ను రక్షించి బండ మీద నిలిపాడు అంటే ఆ ప్రాణాపాయ స్థితిలో నుండి నన్ను తప్పించాడు, రక్షించాడు అందాని అర్థం. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దేవుడు నాకు రక్షణ కలగజేశాడు కాబట్టి నేను దేవుడిని స్తోత్రించడానికి, దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ ఒక కొత్త పాట రాయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఇప్పుడు దేవుడు మనల్ని సమస్యలో నుండి విడిపించిన ప్రతిసారి కూడా దేవుడికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా. దేవుడు అలాగా నేను కృతజ్ఞతలు తెలియజేయడానికి నాకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. నేను దేవుడిని ఎలా అయితే కీర్తిస్తున్నానో, నాకు కలిగిన మేలును బట్టి దేవుడికి నేను ఎలా స్తోత్రం చెల్లిస్తున్నానో దాన్ని బట్టి అనేక మంది దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారు, అనేక మంది దేవుడి దగ్గరికి వస్తారు, దేవుడిని నమ్ముకుంటారు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మన జీవితంలో కూడా దేవుడు ఏవైనా మేలులు చేసినప్పుడు మనం దేవుడిని ఎలా కీర్తించాలంటే, మన కీర్తన బట్టి అనేకులు దేవుడి దగ్గరికి రావాలి, మన యొక్క స్తోత్రాన్ని బట్టి అనేకులు దేవునిలో బలపడాలి. అలా ఉండాలి మన కృతజ్ఞత అనేది దీని యొక్క భావం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు గర్విష్ఠులను నమ్ముకోవాలా, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్ముకోవాలా, దేవునికి వ్యతిరేకంగా నడిచే వాళ్ళని నమ్ముకోవాలా. నేను కేవలం దేవుడిని నమ్మాను, దేవుడి మీదే నా నమ్మకం పెట్టాను, అందుకే నాకు ఇప్పుడు ఈ రక్షణ కలిగింది, అందుకే నేను రక్షింపబడ్డాను. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పెదను అనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడు ఒకడును లేడు. ప్రభువా, మా జీవితంలో నువ్వు జరిగించిన మేలును మేము లెక్కేస్తే అవి లెక్కకు మించి ఉన్నవి. మాకు తెలిసినవి కొన్నే, ఏదో ప్రాణాపాయ స్థితిలో రక్షించావనో, ఏదో అప్పుల బాధ నుండి రక్షించావనో, అనారోగ్య సమస్య నుండి రక్షించావనో మాకు తెలిసినవి కొన్నే. మాకు తెలియకుండా వచ్చే ఎన్ని ఆపదల నుండి నువ్వు మమ్మల్ని రక్షించావో, ఒక్కసారి నువ్వు జరిగించిన ఆశ్చర్యకారాలన్నీ కూడా లెక్కేద్దాం అనుకుంటే అవి లెక్కకు మించినవి, నా ఊహకు కూడా అందనివి. నీకు సాటైన వాడు ఎవడు అంటే, నీకన్నా ఎక్కువగా మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరో కూడా లేరు. ఎవరో నీకన్నా ఎక్కువగా మమ్మల్ని ప్రేమించలేరు. మా జీవితానికి ఏది మంచిదో, ఏ సమయంలో ఏది మంచిదో నీకన్నా బాగా ఎవరికీ తెలీదు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. బలులైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. ఈ 6వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది మనకి కొత్త నిబంధనలో కూడా కనబడిద్ది. కొత్త నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఈ మాట కనబడిద్దండి. యేసుక్రీస్తు వారి గురించి వివరిస్తూ పౌలు గారు ఈ మాటను కొత్త నిబంధనలో కూడా వాడతారు. దీని ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎప్పుడూ కూడా మన హృదయాన్ని కోరుకుంటాడు, మనం మంచిగా నడవాలి అనేది కోరుకుంటాడు, మనం పాపానికి దూరంగా ఉండాలి అని కోరుకుంటాడు. బలులుగా దేవుడు కోరుకునేది. ఇప్పుడు భూమి మీద
మీద ఉన్న జంతువులన్నీ కూడా దేవుడు సృష్టించినాయి కదా, దేవుడిచ్చిన వాటిని మరలా దేవుడికే ఇస్తున్నామా? బలులు కాదు దేవుడు కోరుకునేది, దేవుడు మనిషి యొక్క ప్రవర్తన కోరుకుంటాడు. మనిషి ఎలా బ్రతకాలి, పాపానికి ఎలా దూరంగా ఉండాలి, సమస్యల్లో ఎలా ఉండాలి, ఒక మనిషి హృదయాన్ని కోరుకుంటాడు దేవుడు, అంతేగాని బలులు కానీ నైవేద్యాలు కానీ కాదు. మరి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో బలులు ఇవ్వండి అని ఉంది కదా అంటే, నేను ధర్మశాస్త్రం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, బలులు కాదు ముఖ్యం, వాటి వెనకాల ఉండే భావం ముఖ్యం. ఇప్పుడు ఏదైనా పశ్చాత్తాపం కోసం బలర్పిస్తున్నాము అంటే అసలు దేవుడు మొదటగా పాపం చేయొద్దు అని కోరుకుంటాడు. ఆ పాపం నుండి విడుదల పొందడానికి బలి అనేది ఒక గుర్తు మాత్రమే. నిజానికి అక్కడ దేవుడు కోరుకునేది పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుకుంటాడు. మంచిగా నడవాలి అనేది దేవుడు కోరుకుంటాడు. అసలు పాపమే చేయకూడదని దేవుడు కోరుకుంటాడు. అంతేగాని నువ్వు పాపం చేసి బలర్పించి దేవుడు బలిని కాదు కోరుకునేది, దేవుడు హృదయాన్ని కోరుకుంటాడు. దేవుడు మన మనసును కోరుకుంటాడని మనం ధర్మశాస్త్రాన్ని వివరించుకునేటప్పుడు కూడా, మోషే 5 పుస్తకాలు వివరించుకునేటప్పుడు కూడా అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. సమూయేలు గ్రంథంలో కూడా సమూయేలు గారు కూడా చెప్తారు కదా, దేవుడు బలిని కాదు సౌలు కోరుకున్నది అని చెప్పి. సమూయేలు గారు కూడా మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో చెప్తాడు. మనం తర్వాత కూడా మాట్లాడుకుంటాం, యెషయా కూడా మాట్లాడుకుంటాం, కొత్త నిబంధనలో కూడా మాట్లాడుకుంటాం. బలులు అనేవి కేవలం గుర్తులు మాత్రమే. నిజానికి దేవుడు కోరుకునేది మన మనసుని, మన పశ్చాత్తాప హృదయాన్ని. తప్పు చేయకుండా మనం బ్రతకాలి అనే మన ప్రవర్తనని, నీతిని, న్యాయాన్ని, వాటిని దేవుడు కోరుకుంటాడే కానీ బలులని కాదు అనేది ఈ వచనం యొక్క భావం. ఇదే భావాన్ని కొత్త నిబంధనలో పౌలు గారు కూడా వివరిస్తూ, బలులు కాదు కదా దేవుడు కోరుకునేది, పశ్చాత్తాప హృదయాన్ని కదా. జంతు బలులు కాదు కదా పాపాన్ని తీసివేసేది, మన పశ్చాత్తాప హృదయం కదా. అది యేసుక్రీస్తు వారి మరణంలో పరిపూర్ణం అవుతుంది. యేసుక్రీస్తు వారి శిలువలో బలి అనే దానికి పరిపూర్ణ అర్థం వస్తుంది అన్నట్టుగా పౌలు గారు కూడా దీన్ని కోట్ చేస్తూ మాట్లాడతారు. మిగిలిన విషయాలు మనం హెబ్రీ పత్రికలో చదువుకుందాం. ఇక్కడ దేవుడు మన హృదయాన్నే కోరుకుంటాడు కానీ బలులు కాదు. నేను అంతకుముందు మంచిగా నడుచుకున్నాను కాబట్టి, నీతిగా నడుచుకున్నాను కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు. అక్కడక్కడ ఎక్కడన్నా నేను తప్పు చేసినా, ఎక్కడన్నా పాపలో పడిపోయినా, నేను మరలా దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాను. నా పశ్చాత్తాప హృదయాన్ని బట్టి, నా నీతిని బట్టి దేవుడు నన్ను రక్షించాడు. దేవుడు అదే కదా కోరుకునేది. దేవుడు దహన బల్లో ఈ లోకంలో ఉండే జంతువుల్ని, పక్షుల్ని కాదు కదా దేవుడు కోరుకున్నది అన్నట్టుగా ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు. హెబ్రీ పత్రికలోనేమో నీవు నాకు ఒక శరీరమును నిర్మించి ఉన్నావు అని ఉంటుంది, ఇక్కడేమో నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని ఉంటుంది. రెండింటికి కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. కొత్త నిబంధన ఏమో గ్రీకు నుంచి అనువాదం చేయబడింది కాబట్టి నాకు శరీరము అని ఉంటుంది. పాత నిబంధన ఏమో హీబ్రూ నుండి అనువాదం చేయబడింది కాబట్టి నా చెవులు అని ఉంటుంది. రెండిటికి భావం ఒకటే. దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం ద్వారా మనం మంచి పనులు చేయాలి, పాపం చేయకుండా దేవుడికి ఇష్టడిగా బ్రతకాలి అనేది ఈ మాట యొక్క భావం. పాత నిబంధనలో మనం నిర్గమాకాండం చదివేటప్పుడు కూడా చదువుకున్నాం. దాసులు ఎవరైనా కానీ మేము ఎప్పటికీ కూడా దాసులుగానే ఉంటాము అనే దానికి సూచనగా వాళ్ళ చెవులు కొట్టుకుంటారు, మేము ఎప్పటికీ దాసులుగానే ఉంటాము అని. ఇక్కడేమో దావీదు గారు నేను దేవుడికి దాసుణ్ణి, నాకు చెవులు నిర్మించున్నావు, నాకు శరీరము నిర్మించున్నావు అంటే ఈ శరీరాన్ని ఇచ్చింది నువ్వే, నేను నీకే దాసుణ్ణి, నేను చనిపోయేంత వరకు కూడా నీకు దాసుడిగా, దేవుడికి బానిసగా నేను బ్రతుకుతాను అంటే దేవుడు చెప్పినట్టుగా నేను బ్రతుకుతాను. దేవుడు నా జీవితం ద్వారా ఏదైతే కోరుకుంటాడో నేను అదే చేస్తాను అన్నట్టుగా ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు. దీనికి పరిపూర్ణత అనేది యేసుక్రీస్తు వారిలో వచ్చింది. దావీదు గారు అన్న అక్కడక్కడ దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించారేమో కానీ యేసుక్రీస్తు వారు ఒక్క విషయంలో కూడా దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించలా. దేవుడు చెప్పిన ప్రతి దాన్ని కూడా తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ మాట, నువ్వు నాకు శరీరాన్ని నిర్మించావు, నేను నీ చిత్తానుసారంగా నడుచుకుంటాను, నీకే దాసుడిగా బ్రతుకుతాను అనే మాట దావీదు గారిలో కొంతవరకే నెరవేరిద్ది, యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణంగా నెరవేరిద్ది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మిగిలిన విషయాలు హెబ్రీ పత్రికలో మనం మాట్లాడుకుందాం, చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు పుస్తక చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. పుస్తక చుట్టలో అంటే ధర్మశాస్త్రంలో, బైబిల్లో ఏవైతే రాయబడ్డాయో, నీతిమంతులు ఎలా బ్రతకాలి అని బైబిల్లో ఏవైతే రాయబడ్డాయో వాటి ప్రకారంగా నేను బ్రతుకుతాను అన్నట్టుగా దావీదు గారు అంటున్నారు. యేసుక్రీస్తు వారికి ఇది ఇంకా బాగా అప్లై అవుద్ది. ఎందుకంటే నీతిమంతులు ఎలా బ్రతకాలి అని మాత్రమే కాదు, మెస్సయ్య ఎలా బ్రతకాలి, మెస్సయ్య ఎలా రావాలి, మెస్సయ్య తన ప్రజల్ని ఎలా విడిపించాలి అని యేసుక్రీస్తు వారు తన గురించి రాయబడిన ప్రతి దాన్ని కూడా తన శరీరంలో నెరవేర్చారు, తన జీవితంలో నెరవేర్చారు. సిలువలో ఈ మాటని యేసుక్రీస్తు వారు కూడా కోట్ చేస్తూ నా గురించి రాయబడిన ప్రతిదీ కూడా నేను నెరవేర్చి ఉన్నాను అని యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడతారు. దావీదు గారికి ఇది కొంతవరకు అప్లై అవుతుంది, యేసుక్రీస్తు వారికి అయితే పరిపూర్ణంగా అప్లై అవుతుంది. దావీదు గారు అక్కడక్కడన్నా దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించారు, యేసుక్రీస్తు వారు ఎక్కడా కూడా దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. దావీదు చిగురు, దావీదు వంశంలో పుట్టబోయే మెస్సయ్య. దావీదు కేవలం ఈ భూమి మీద రాజు, యేసుక్రీస్తు వారు పరలోక రాజు. దావీదు గారు కేవలం ఇజ్రాయెల్ దేశానికే రాజు, యేసుక్రీస్తు వారు
ప్రపంచం మొత్తానికి రాజు. దావీదు గారు కేవలం ఆయన భూమి మీద ఉన్నంత వరకే రాజు. యేసుక్రీస్తు వారు అంత ముందున్న ప్రజలకి, తర్వాత పుట్టబోయే వాళ్ళకి అందరికీ కూడా యేసుక్రీస్తు వారు రాజు. నా గురించి ఏవైతే రాయబడినాయో వాటిని నా జీవితంలో నేను నెరవేరుస్తాను అనే మాట యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణమవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. నేను మొదటి నుండి చెప్తానే ఉన్నాను కదా, ఈ కీర్తనల గ్రంథం మొత్తం, కీర్తనలు అనే కాదు పాత నిబంధన మొత్తం కూడా యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణమవుతుంది. యేసుక్రీస్తు వారికి ఒక ఛాయలాగా, ఒక నీడలాగా పాత నిబంధన, అందులో దావీదు గారి జీవితం ఉంది అనేది గమనించండి. ఈ కీర్తనల్లో ఎక్కడ యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాలు కనబడినా కానీ దావీదు గారిలో దేవుడు ఒక ఛాయా రూపంగా రాబోయే మెసేజ్ గురించి చూపిస్తున్నాడు. మీరు దావీదు గారిని చూశారు కదా, ఎంతకంటే గొప్పగా ఇవన్నీ కూడా పరిపూర్ణంగా యేసుక్రీస్తు వారిలో మెస్సేలో నెరవేరుతాయని దావీదు గారు చెబుతున్నారు అనేది మనం గమనించాలి. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నీవు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను, నీ ఇష్ట ప్రకారంగా నేను నడుచుకుంటాను. అందుకే కదా నన్ను రక్షిస్తున్నావు, నన్ను అలాగే రక్షించు, నేను ఇంకా నువ్వు చెప్పినట్టుగానే ప్రవర్తిస్తాను అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారిలో ఇది ఇంకా బాగా పరిపూర్ణమైంది. నా పెదవులు మూసుకొనక మహాసమాజముతో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను అని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. ప్రభువా, నీ గురించి నేను ఎంతమందికి ప్రకటించానో, ఎంతమందిని నీ వైపుకు నడిపించానో, ఎంతమందికి నా నోటితో సువార్తను ప్రకటించానో, నీతిగా నడుచుకున్నానో నీకు తెలుసు కదా. దాన్ని బట్టి నాకు న్యాయం తీర్చు, నాకు తీర్పు తీర్చు. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుప నేను వాటిని మరుగు చేయలేదు. మనం కూడా ఇలాగే ఉండాలండి. మన జీవితంలో దేవుడు ఏది చేసినా, మనం దేవుడి గురించి ఏ విషయం నేర్చుకున్నా కానీ అనేక మందికి మనం తెలియజేసేలాగా ఉండాలి. ఇప్పటివరకు 190 రోజులు, సుమారుగా మనం 200 దగ్గర అయిపోతున్నాం కదా. ఇన్ని రోజుల్లో మీరు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఇన్ని రోజుల్లో దేవుడు మీకు ఎన్నో రకాలుగా మేలులు చేసి ఉంటాడు. వాటన్నిటిని కూడా కేవలం మర్చిపోవడం కాదు, కేవలం దేవుడికి స్తుతులు చెల్లించడం మాత్రమే కాదు, వాటన్నిటిని వేరే వాళ్ళకి ప్రకటించాలి, వేరే వాళ్ళని దేవుడికి దగ్గర చేయాలి. నేను నా నోరు మూసుకోకుండా అనేక మందికి తెలియజేశాను, వెల్లడి చేశాను, తెలపకుండా నేనేమి సైలెంట్గా ఉండలేదు. అందరికీ కూడా నీ కృపని, నీ సత్యాన్ని, నీ రక్షణని, నీ నీతిని, నీ సువార్తను నేను ప్రకటించాను అన్నట్టుగా దావీదు గారు ఎలా అయితే చెప్పారో మనం కూడా దేవుడి గురించి అందరికీ తెలియజేయాలి. దేవుడి గురించి చెప్పడానికి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి శరీర రూపిగా భూమి మీదకి వచ్చారు. మనకి తెలియాల్సిందాన్ని, దేవుడి గురించి, పరలోకం గురించి మనకు తెలియాల్సిన అన్ని విషయాలు కూడా యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా తెలియజేశారు. మనం వాటిని వేరే వాళ్ళకి తెలియజేస్తున్నామా, యేసుక్రీస్తులోనే రక్షణ ఉందని మనం వేరే వాళ్ళకి తెలియజేస్తున్నామా అనేది కూడా ఈ దావీదు గారి జీవితం నుండి మనం నేర్చుకోవాలి. దావీదు గారు ఈ కీర్తన నుండి మనం నేర్చుకోవాలి. నేను మంచిగా బ్రతికాను, నన్ను కాపాడావు, కృతజ్ఞతలు అన్నట్టుగా దావీదు గారు ఈ 40 అధ్యాయంలోని కీర్తననే రాస్తున్నారు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడును గాక. ఎప్పటివరకు నన్ను కాపాడావు, ఇక ముందు వచ్చే సమస్యల నుండి కూడా నన్ను కాపాడు. కేవలం సమస్యలు అనేవి ఇక్కడితో ఆగిపోలేదు కదా, దావీదు గారికి మరలా తర్వాత వస్తాయి కదా. ఇప్పుడు ఒక సమస్య పోయింది కదా అని కృతజ్ఞతలు తెలియజేయడం మాత్రమే కాదు, ఇంకా ఏవేవైతే సమస్యలు ఉన్నాయో, ఇంకా రాబోయే ఆపదలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంకా పూర్తిగా మానని ఆపదలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా రక్షించు. ఎల్లప్పుడూ ఇప్పుడు ఎలా అయితే నన్ను రక్షించావో ఎల్లప్పుడూ నేను చనిపోయేంత వరకు అలాగే నన్ను రక్షిస్తూ ఉండు, నాకు దూరంగా ఉండకు అన్నట్టుగా దావీదు గారు మరలా ప్రార్థన చేస్తున్నారు. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని. లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఇప్పటిదాకా కృతజ్ఞత తెలియజేశాడు. ఇంకా ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుండి కూడా రక్షించు. ఇంకా నాకు సమస్యలు ఉన్నాయి అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీసివేయుటకై యత్నించుచున్నారు. సిగ్గుపడి బొత్తిగా భ్రమసిందురుగాక. నాకు కీడు చేయు గోరువారు వెనకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నా శత్రువుల నుండి నన్ను రక్షించు, నాకు సహాయం చేయడానికి రా అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అదేంటి, అంతకుముందు దావీదు గారు మంచిగా నడుచుకున్నారు కదా, దేవుడు కాపాడతాడు కదా అంటే దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. కానీ దాని ఉద్దేశం మనుషులకి శ్రమలు రావని కాదు. మనుషులకి శ్రమలు వస్తే దేవుడు రక్షిస్తూనే ఉంటాడు, మరలా అపవాది పరీక్షిస్తూ ఉంటుంది, మరలా దేవుడు రక్షిస్తూ ఉంటాడు. దీనికి పరిపూర్ణత, దీనికి ఎండింగ్ ఎప్పుడు వచ్చిందంటే
మనం చనిపోయినప్పుడు. చనిపోయేంత వరకు కూడా మనం మంచిగా బ్రతికితే, చనిపోయేంత వరకు అక్కడక్కడ ఒకవేళ ఎక్కడన్నా దారి తప్పినా మరలా దేవుడికి పశ్చాత్తాపడుతూ పశ్చాత్తాప హృదయం కలిగి మారు మనసు పొందుకొని ఇంకోసారి నేను ఆ పాపం చేయను అన్నట్టుగా మనం దేవుడి దగ్గర మన హృదయాన్ని పెట్టుకుంటే చనిపోయిన తర్వాత మనం పరలోకానికి వెళ్తాం. చనిపోయిన తర్వాత పరలోకం నరకం అనే దగ్గర మంచి చెడులు అనేవి విడిపోతాయి. ఈ భూమి మీద మంచి చెడులు కష్ట సుఖాలు అనేవి కలిసే ఉంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి, ఆ కష్టాల నుండి దేవుడు మనల్ని విడిపించినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, మళ్ళీ మిగిలిన కష్టాల నుంచి కూడా విడిపించు అన్నట్టుగా ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా ఈ కీర్తనలో మనం నేర్చుకుంటున్నాం. ఫైనల్గా నేను ఇంకా ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు ప్రభువా, నేను చనిపోయే లోపు నేను మంచిగా ఉండాలి, నేను చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి అన్నట్టుగా మనం ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన కూడా అంతకుముందు మనం చదువుకున్నాం. వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని మన జీవితంలో కూడా మనం దావీదు గారిలాగా నడుచుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందురుగాక. ఇప్పుడు నేను శ్రమల్లో ఉన్నప్పుడు వాడికి భలే జరిగిందే, ఆహా వాడు ఇబ్బందులు పడుతున్నారే అని ఎవరైతే నా శత్రువులు అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అవమానం కలగాలి. నా రక్షణను చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడాలి. వాళ్ళకు కలిగే శిక్షను చూసి వాళ్ళందరూ కూడా మేము తప్పు చేశామే అని తెలుసుకోవాలి. నిన్ను వెదుకువారు అందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. ఎవరైతే నీ మీద విశ్వాసం ఉంచుతున్నారో, నిన్ను వెతుకుతున్నారో, నిన్ను ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించు. వాళ్ళందరూ కూడా నిన్ను బట్టి సంతోషించాలి, నీ గురించి అనేక మందికి ప్రకటించాలి, నీ మహిమ గురించి అందరికీ కూడా వివరించాలి. అలా ఉండేలాగా అందరికీ కూడా నువ్వు సహాయం చేయి. ఎవరెవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నువ్వు సహాయం చేయి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నీవే నా రక్షణకర్తవు, నీవే నా దేవా ఆలస్యము చేయకుము. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడేమీ దూరంగా లేడు, మన ప్రార్థన వినడానికి ఆయన తలంచుకున్నాడు. అంటే మన ప్రార్థన వింటున్నాడు ఆయన, తగిన సమయంలో మనకి రక్షణ కలగజేస్తాడు. ఆలస్యం చేయకు ప్రభువా నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ 40వ కీర్తన మొత్తం నన్ను రక్షించావు అన్నట్టుగా కృతజ్ఞత, ఇంకా రక్షిస్తానే ఉండు అన్నట్టుగా దేవుడి మీద నమ్మకం, ఆ రెండు కూడా దావీదు గారు చూపిస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు యేసుక్రీస్తులో పరిపూర్ణమయ్యాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం, ఇది కూడా ఈరోజు మనం చదువుకుందాం. 42వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన, ఇది కూడా దావీదు గారి కీర్తనే. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. ఎవరైతే వేరే వాళ్ళకి సహాయం చేస్తారో, కష్టాల్లో ఉన్న వాళ్ళపైన ప్రేమ చూపిస్తారో వాళ్ళు ధన్యులు. దేవుడు వారిని ఖచ్చితంగా రక్షిస్తాడు. నరకం నుండి దేవుడు వాళ్ళని తప్పిస్తాడు. ఆపత్కాలం అంటే కేవలం భూమి మీద వచ్చే సమస్యలు మాత్రమే కాదండి, నరకం కూడా. ఈ భూమి మీద దేవుడు రక్షిస్తాడు, పరలోకాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళకి మనం సహాయం చేయాలి, వాళ్ళను మనం రక్షించాలి. యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపవు. ఒక రకంగానేమో నీవు మంచి వాళ్ళని కాపాడతావు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఇంకొక రకంగా నేను మంచిగానే బ్రతుకుతున్నాను కదా, నేను ఎదుటి వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేశాను, ఇప్పుడు నన్ను కూడా రక్షించు, నన్ను కాపాడతావని నాకు నమ్మకం ఉంది, నన్ను రక్షించు, నా శత్రువుల నుండి నన్ను విడిపించు అన్నట్టుగా దావీదు గారు ఆపద కాలంలో ప్రార్థన చేస్తున్నారు. అలాగే దేవుడి మీద నమ్మకం ఉండాలి, ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు అన్నట్టుగా మనకు కూడా బోధిస్తున్నారు. రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలగ్గా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. ఎవరైనా నీతిమంతులకు ఏమైనా రోగాలు వచ్చినా, అనారోగ్య కారణాలు వచ్చినా దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేయుచున్నాను. అంతకుముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, దావీదు గారు పాపం చేసినప్పుడు ఎంతగా ప్రార్థించారు, దేవుడికి పశ్చాత్తాపడ్డారు అని. నేను పాపం చేశాను, దానివల్ల ఇప్పుడు నేను శ్రమ అనుభవిస్తున్నాను, నా శ్రమ నుండి నన్ను విడిపించు, నన్ను స్వస్థపరచు, నన్ను కరుణించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. కొన్నిసార్లు సమస్యలు మనం పాపం చేసినప్పుడు వస్తాయి, కొన్నిసార్లు మనం పాపం చేయకపోయినా వస్తాయి. ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి అని మొదటి నుండి మనం చదువుకుంటానే వస్తున్నాం. ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి అనే విషయంలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. నేను ఎప్పుడు చనిపోతానా, నా పేరు ఎప్పుడు మర్చిపోతారా జనాలు అన్నట్టుగా వాళ్ళు నా మీద కుట్ర పన్నుతున్నారు. నన్ను చంపాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, నన్ను రక్షించు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము
పాపమును పోగు చేసుకున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుతున్నాడు. కపటులు, అబద్ధాలు ఆడేవాళ్ళు నా చుట్టూ ఉన్నారు అని దావీదు గారు అంతకుముందు ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు. అందరూ కూడా నన్ను మోసం చేస్తున్నారు, నా దగ్గర బాగానే మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి నాకు విరోధంగా మాట్లాడుతున్నారు, నన్ను చంపాలి అనుకునే వాళ్ళకి సహాయం చేస్తున్నారు, నా శత్రువులు అందరి నుండి కూడా నన్ను రక్షించు ప్రభువా అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలెను అని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. నన్ను ఎప్పుడు చంపుదామా అని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడు అని చెప్పుకొనుచున్నారు. నాకేదైనా చిన్న ఆపదొస్తే చాలు, నేను చనిపోవాలి, ఇంకా నేను తిరిగి లేకూడదు, ఈ రోగం వాడికి ఎప్పుడు కూడా నయం అవ్వకూడదు, తగిన శాస్తే జరిగింది అన్నట్టుగా నా మరణాన్ని, నా నాశనాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. నా గురించి నీకు తెలుసు కదా, నా నీతి గురించి నీకు తెలుసు కదా, నేను ఎలా బ్రతుకుతున్నానో నీకు తెలుసు కదా. పైన మాట్లాడుకున్నాం కదా 40వ అధ్యాయంలో కూడా, నా నీతిని బట్టి నన్ను రక్షించు, నేను పశ్చాత్తాపడ్డాను కదా దాన్ని బట్టి నన్ను రక్షించు, నా శత్రువుల నుండి నన్ను విడిపించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమినెత్తెను. ఈ 9వ వచనం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దావీదు గారు తాను శ్రమల్లో ఉన్నప్పుడు అంతకుముందు నా స్నేహితుడే, నా దగ్గరే భోజనం చేసిన వాడు, నా ఇంట్లో నాతో పాటు కలిసి ఉన్నవాడు, నా స్నేహితుడే ఇప్పుడు నన్ను తన్నుటకే తన మడిమినెత్తెనంటే నా మీద ఎదురు తిరుగుతున్నాడు, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు గారు ఈ కీర్తనని బహుశా అబ్షాలోము తిరుగుబాటు సమయంలో అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు దావీదు గారు ఈ కీర్తన రాసుంటారు. దావీదు గారిని తన దగ్గర ఉన్న వాళ్ళే చాలా మంది మోసం చేశారు కదా. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్ళినా కానీ అహితోపేలు అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఆ అహితోపేలు దావీదుకు బాగా దగ్గరవాడు. ఆ తర్వాత దావీదును విడిచిపెట్టి అబ్షాలోముతో కలిసి దావీదునే చంపాలని ప్రయత్నం చేశాడు. ఆ అహితోపేలు గురించి కానీ, అహితోపేలు లాంటి మిగతా వ్యక్తుల గురించి కానీ, నాకు దగ్గర వాళ్ళే, నేను బాగా నమ్మిన వాళ్ళే నన్ను చంపాలి అని ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా దావీదు గారు ఈ వచనంలో చెప్పారు. ఇది యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా జరిగింది. యేసుక్రీస్తు వారి శిష్యుడైన ఇస్కరియోతు యూదా కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టి యేసుక్రీస్తు శత్రువులతో కలిసి యేసుక్రీస్తుని చంపడానికి అప్పగించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చదివితే 18వ వచనం అనుకుంటా, యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ఇదే వచనాన్ని వాడుతూ ఇస్కరియోతు యూదా నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు, నాతో పాటు భోజనం చేసిన వాడు నా స్నేహితుడు, నన్ను చంపడానికి ప్రయత్నించాడు, నా శత్రువులతో కలిశాడు అన్నట్టుగా యేసుక్రీస్తు వారు ఇదే వచనాన్ని యోహాను సువార్తలో కూడా చెప్తారు. అంటే ఇక్కడ ఈ వచనం అనేది కొంతవరకు దావీదు గారి జీవితంలో నెరవేరింది, యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణమైంది. యేసుక్రీస్తు వారి జీవితంలో ఇంకా మంచిగా పరిపూర్ణం. ప్రతిదీ కూడా ఏదైతే యేసుక్రీస్తు వారి గురించి మనం చదువుకుంటున్నామో అవన్నీ కూడా దావీదు జీవితంలో కొంతవరకే నెరవేరాయి, యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణంగా నెరవేరాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ అహితోపేలు ఇస్కరియోతు యూదాలో కొన్ని కామన్ విషయాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఇంకో సమయంలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి చదువుకుంటూ వెళ్దాం. నా శత్రువుల నుండి నన్ను విడిపించు, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, నన్ను రక్షించు, నా శత్రువులకు తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు అయితే నా శత్రువులను కూడా క్షమించు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు అన్నట్టుగా ఇంకా గొప్పగా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు అనేది కూడా కొత్త నిబంధనలో మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఇండుట చూడగా నేను నీకు ఇష్టుడును అని తెలియనాయను. నువ్వు నాకు చేసే మేలు ఎలా ఉండాలి అంటే వాళ్ళ ఆనందం ఆగిపోయేలాగా, ఇతడికి దేవుడు తోడున్నాడు, మనకే దేవుడు తీర్పు తీరుస్తాడని వాళ్ళకి తెలిసేలాగా నువ్వు చెయ్యి అన్నట్టుగా దేవుడిని దావీదు గారు బతిమలాడుతున్నారు. యేసుక్రీస్తు వారు అయితే మనకి చాలా సమయం ఇచ్చాడు మారడానికి. అప్పటికీ మనం మారకపోతే అదే యేసుక్రీస్తు వారు 2వ రాకడ సమయంలో చెడ్డ వాళ్ళందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. ఎవడైతే ఇంకా చెడ్డగా నడుచుకుంటున్నాడో, అబద్ధాలు, వ్యభిచారాలు, మోసాలు, దొంగతనాలు ఇలాగా ఇంకా చెడ్డగా మారకుండా ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు వారు తీర్పు తీరుస్తారు, నరకంలో వాళ్ళని వేస్తాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణమవుతుంది. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమెన్ ఆమెన్. ఏమన్నారు చూడండి, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు, ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అనేది ఈ మధ్య ఉన్న మ్యాథ్స్లో వచ్చిందేమో కానీ అంతకుముందు ఎప్పుడో దావీదు గారు దేవుడిని కీర్తిస్తూ అంతకుముందు ఎంతకాలం ముందుకెళ్ళినా, ఆ తర్వాత ఎంతకాలం తర్వాతకి వెళ్ళినా కానీ దేవుణ్ణి అందరూ కూడా స్తుతించాలి. దేవుడి యొక్క మహిమని, దేవుడి యొక్క నామాన్ని, దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన
నీతి న్యాయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఒక్కోసారి మంచి వాళ్ళకి శ్రమలు కలిగిన, ఒక్కోసారి వాళ్ళు పాపం చేసిన దాన్ని బట్టే వాళ్ళకి శ్రమలు కలిగిన, అవన్నీ కూడా మన మంచికే. మనందరం కూడా మారడానికి దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. మనందరం కూడా ఇంకా మంచిగా తయారవడానికి దేవుడు మన జీవితంలో ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడని అందరూ కూడా గుర్తించండి. దాన్ని బట్టి దేవుడిని కీర్తించండి. ఆ దేవుడి మహిమని అందరికీ కూడా తెలియజేయండి అని దావీదు గారు ఈ 40-41 ఈ 2 అధ్యాయాల్లో కూడా మనకి తెలియజేస్తున్నారు. ఆమెన్ ఆమెన్ అని 2 సార్లు చెప్పబడిందంటే ఇది ముగింపు అని దాని అర్థం. ఈ కీర్తనల గ్రంథాన్ని 5 భాగాలుగా 5 పుస్తకాలుగా విభజించారు అని అంతకుముందు మనం చదువుకున్నాం కదా. ఈ 41వ అధ్యాయంతో మొదటి పుస్తకం అనేది ముగిసిపోతుంది. 42వ అధ్యాయంతో 2వ పుస్తకం మొదలవుద్ది. అందుకే ద్వితీయ స్కందము అని ఉంది. ఈ 42వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. కీర్తనల్లోని 5 పుస్తకాల్లో ఒక పుస్తకం అయిపోయింది. ఈ 41వ పుస్తకంతో ఒక పుస్తకం అయిపోయింది అనేది గుర్తుపెట్టుకోండి. 2వ పుస్తకం అనేది ఎక్కువగా ఇజ్రాయేల్ సమాజం గురించి అందరి గురించి ఉంటుంది. ఈ మొదటి పుస్తకం అంతా కూడా దావీదు గారి వ్యక్తిగత ప్రార్థన అన్నట్టుగా, నేను ఆపదలో ఉన్నాను నన్ను రక్షించు, నేను శ్రమల్లో ఉన్నప్పుడు నన్ను రక్షించో కృతజ్ఞతలు, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు. ఈ మొదటి పుస్తకం అంతా అంటే 1వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం అంతా కూడా దావీదు గారి వ్యక్తిగత ప్రార్థన, దావీదు గారి పర్సనల్ ప్రేయర్స్, దేవుడితో వ్యక్తిగత సంబంధం గురించి మనం ఎక్కువగా కీర్తనలు చదువుకున్నాం. 42వ అధ్యాయం నుండి కొంచెం దేశానికి సంబంధించినవి, టోటల్ ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి కొంచెం ఎక్కువగా చదువుకుంటాం. ఈ 2వ పుస్తకం మనం చదువుకుంటూ వెళ్తే కేవలం దావీదు గారు రాసినే కాదు, వేరే వాళ్ళు రాసిన కీర్తనలు కూడా మనకు కనబడతాయి. మొదటి పుస్తకంలో మనం ఆల్మోస్ట్ అన్ని దావీదు గారి కీర్తనలే మాట్లాడుకున్నాం కదా. ఆ తర్వాత నుండి వేరే వాళ్ళు రాసినవి కూడా మనకు కనబడతాయి. ఆ 2వ పుస్తకం దేని గురించి ఏంటి అవన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్ళే కొద్దీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ 40-41 ఈ 2 అధ్యాయాల్లో కూడా దావీదు గారు తను విడిపించినందుకు, తను రక్షించినందుకు కృతజ్ఞత, ఇంకా రక్షించు, ఎప్పటికీ రక్షించు, నా శత్రువులను నన్ను విడిపించు అన్నట్టుగా ప్రార్థన, అలాగే యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇవి మనం చదువుకున్నాం. ఇప్పటివరకు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమన్నా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.